సాయిరామ్. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సాయిరాజు. ఫోన్ నంబర్ 9989113230. నరదృష్టి, నరఘోష, చేతబడి సమస్యలు, భర్త మాట వినకపోవడం, అప్పుల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, అలాగే ఇలాంటి ఎన్నో సమస్యలకు గురువుగారు పూజలు, పరిహారాల రూపంలో 11 రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నరఘోష, చెడు ప్రయోగం మరియు నరదృష్టి అనేవి మన జీవితంలో ఎన్నో సమస్యలను తీసుకొస్తాయి. నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందంటారు. కాబట్టి నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. మీ ఇంటిపై నరదృష్టి ఉంటే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తికి దిష్టి తగిలితే మాత్రం జీవితాంతం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. దరిద్ర దేవత మీ జాతకంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి నరదృష్టిని ఎలా గుర్తించాలి, దిష్టి తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే మీకున్న కష్టాన్ని తొలగిపోయి త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మనిషికి దిష్టి తగిలితే లేదా వాళ్ళ మీద చెడు ప్రయోగం జరిగితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే భయంకరమైన పీడకలు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంటిపైన నరదృష్టి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే వెంటనే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని దిష్టి తీసుకోండి. మీ ఇంట్లో సాలెగూళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయని సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సరే సాలెగూళ్ళు కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేస్తే మీ కుటుంబంపై ఉన్న చెడు దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు హనుమంతుని పటం కానీ వినాయకుని పటం కానీ పెట్టుకోవాలి. దీనివల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఎదురింటి వారి దృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దిష్టి మొత్తం కూడా గుమ్మడికాయ తీసుకొని పాడైపోయిందని అర్థం చేసుకోవాలి. అలాగే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం ఎవరైనా సరే భయపడిపోతారు. కానీ ఇది చాలా శుభసూచకం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతం. మీ ఇంటి ముందు కుక్కలు ఏడుస్తుంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని సంకేతం. అలాగే మనలో చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. రాత్రి సమయంలో ముగ్గులు ఇంటి ముందు వేయడం ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి. వాస్తు ప్రకారం బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను మీ కుడి చేతిలో పెట్టుకొని మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంటి చుట్టూ ఆ నిమ్మకాయను 7 సార్లు తిప్పి దిష్టి తీయండి. దిష్టి తీసిన ఈ నిమ్మకాయను వెనక్కి విసిరేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది. ఈ రోజుల్లో చేతబడులు ఎక్కువైపోయాయి కాబట్టి చేతబడి చేస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ప్రతిరోజు పీడకలు వస్తూ ఉంటాయి. అలాగే గుండెల్లో నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు ఒక వ్యక్తికి కనిపిస్తే ఖచ్చితంగా మీపై చెడు ప్రయోగం జరిగిందని సంకేతం. వాస్తు ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్లు అస్సలు ఉంచకూడదు. బకెట్ నిండా ఎప్పుడూ నీళ్లు ఉండాలి. అలాగే బాత్రూంలో ఉండే బకెట్లు నలుపు రంగులో ఉండకూడదు. ఇలా ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. చాలామంది దిష్టి తీసిన వస్తువులను రోడ్డుపైన పడేస్తూ ఉంటారు. మనం పొరపాటున వాటిని తొక్కితే చెడు శక్తులు మనల్ని ఆవహిస్తాయి. కాబట్టి రోడ్డుపైన దిష్టి తీసినవి కనిపిస్తే
వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. నరసింహస్వామి ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎంతటి నరఘోష నుండైనా సరే తప్పించుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేశాక వెంట్రుకలకు ఖచ్చితంగా సాంబ్రాణి వేసుకోవాలి. స్త్రీలు పైన పడే చెడు దృష్టి అంతా కూడా తల వెంట్రుకలకు అంటి ఉంటుంది. కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాణి పొగను వేసుకుంటే చెడు దృష్టి మొత్తం వదిలిపోతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి. వంటగదిలో కిటికీలు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే మీ వంటగదిలో ఎప్పుడూ కూడా మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే ముందు ఛాతీపైన అరికాలుపైన కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదుటివారి దృష్టి తగలకుండా ఉంటుంది. మీ జాతకంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకొని ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ప్రతి నెలకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. వాస్తు ప్రకారం మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తింటే ఆదాయం పెరుగుతుంది. ప్రతిరోజు ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి. సూర్యకిరణాలు ఇంట్లో పడితే ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించలేవు. వారంలో ఒక్కరోజైనా సరే స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేయండి. ప్రతి వారం ఇలా చేస్తూ ఉంటే నరదృష్టి పడకుండా ఉంటుంది. అలాగే ఇంటిని తుడిచేటప్పుడు కాస్త రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడుచుకోండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. చాలామంది ఆదివారం క్షవరం చేయించుకుంటారు. కానీ ఆదివారం పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోకూడదు. దీనివల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. చిక్కు తీసిన వెంట్రుకలు ఇంట్లో వేసుకుంటే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.